హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రో ప్లాంట్ సిరీస్. ఈరోజు మనము ఎంతో బ్యూటిఫుల్ ఇండోర్ ప్లాంట్ అయిన మాన్స్టెరా అడోన్సీ ప్లాంట్ గురించి మనం తెలుసుకుందాం. దీన్ని అడోన్సిన్ మాన్స్టెరా లేదా చీజ్ ప్లాంట్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం. సో చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అనమాట. అండ్ ఇది ఒక్క ప్లాంట్ ఉంటే చాలు, మనం మల్టిపుల్ ప్లాంట్స్ మనం చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క ఇండోర్ ప్లాంట్ని కూడా మనము మల్టిప్లై చేసుకోవచ్చు. లైక్ మనము రూట్ కటింగ్, స్టెమ్ కటింగ్ చేసుకొని రూట్ ప్రొపగేషన్ చేసుకొని తర్వాత మనం మల్టిపుల్ పాట్స్లో మనము దీన్ని నాటుకోవచ్చు అనమాట. సో ఏ ఇండోర్ ప్లాంట్ అయినా కూడా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. దీన్ని ప్రోన్స్ అండ్ కాన్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మాన్స్టెరా ప్లాంట్కి మనము సాయిల్ అనేది వెల్ డ్రైన్ సాయిల్ ఇస్తే సరిపోతుంది. నార్మల్ గార్డెన్ సాయిల్ ఇస్తే సరిపోతుందండి. సో ఇదేంటంటే మనం ఓవర్ వాటరింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది చచ్చిపోతుంది అనమాట. సో ఏ ప్లాంట్ అయినా ఓవర్ వాటరింగ్ చేస్తే సర్వైవ్ అవ్వదు ఇండోర్ ప్లాంట్స్లో మెయిన్గా అయితే. సో వింటర్స్లో వచ్చేసి కొంచెం చూసుకొని ఇవ్వాలి. లైక్ పెద్దగా ఎండ ఉండదు కాబట్టి మట్టి అనేది తొందరగా ఆరిపోదు అనమాట. సో బాగా పైన లేయర్ 2 ఇంచెస్ వరకు బాగా ఎండిపోతే కనుక, ఆరిపోతే మట్టి, అప్పుడు మనం ఫుల్ వాటరింగ్ అనేది చేయాలి. వెల్ డ్రైన్ సాయిల్ అంటే పాట్కి కింద మనకి హోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనం నీళ్లు పైనుంచి పోస్తే కింద నుంచి మొత్తం డ్రైన్ అయిపోవాలన్నమాట. అంటే మట్టి అంతా కూడా, రూట్స్ అన్నీ కూడా తడి అయిపోవాలి. సో అలా మనం ఫుల్ వాటరింగ్ అనేది ప్రతి ఒక్క ప్లాంట్కి మనం చేసుకోవాలి. అండ్ ఈ ప్లాంట్కి మనము సన్లైట్ అనేది బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఇస్తే సరిపోతుంది. సో బ్రైట్ కండిషన్లో ఉన్న ఏరియాస్లో మీరు పెట్టుకోండి. దీనిపైన ఉన్న లీవ్స్ పైన ఉన్న ఈ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇలాగా ఈ ఆకు పైన ఇలాగా హోల్స్ అనేవి ఫామ్ అవ్వడం అనమాట. ఇన్ కేస్ దీనికి లైట్ అనేది తక్కువైంది అనుకోండి, ఆ హోల్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో మనము కొంచెం చూసుకొని బ్రైట్ సైడ్ ఉన్న దగ్గర మనము విండోస్ దగ్గర పెట్టుకుంటే ఈ ప్లాంట్ చాలా బాగా సర్వైవ్ అవుతుంది. అండ్ దీనికి ఫర్టిలైజర్స్ వచ్చేసి సీవీడ్ ఫర్టిలైజర్స్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. లేకపోతే మనం ఏదైనా మామూలుగా మనం లిక్విడ్స్ చేసుకుంటాం కదా ఇంట్లో, సో అలాంటిదైనా మీరు ఇచ్చినా సరిపోతుంది. నేను ఇప్పటి వరకు కమర్షియల్ లిక్విడ్స్ ఇప్పటి వరకు నా ప్లాంట్స్కి ఇవ్వలేదు. సో నేను ఇంట్లో చేసుకున్నవే ఫర్టిలైజర్స్ అవే ఇచ్చాను అనమాట. తర్వాత దీని ప్రొపగేషన్ వచ్చేసి నోట్స్ ఉంటాయి కదా, లీఫ్ దగ్గర మనకి నోట్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే ఏరియల్ రూట్స్ అనేవి వస్తాయి. సో ఆ కట్టింగ్స్ తీసుకొని వాటర్లో మనం పెట్టుకుంటే ఈజీగా రూట్స్ వచ్చేస్తాయి. లేదా ఆ కట్టింగ్స్ తీసుకొని మీరు మట్టిలో గుచ్చేసుకున్న ఈజీగా మనకి రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ప్లాంట్ హెల్తీగా గ్రో అవుతుంది. సో ఇదండి, ఈ సింపుల్ టిప్స్ అండ్ కేర్ మనం పాటిస్తే ఈ ప్లాంట్ని మనం ఎంచక్కా పెంచుకోవచ్చు అనమాట. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. హ్యాపీ గార్డెనింగ్.